నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ప్లస్ మూవీస్, అలాగే దరిదాపు 50 సీరియల్స్ చేసిన వ్యక్తి మన ఇండస్ట్రీలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? మెయిన్గా ఉన్నారు. అందులో కూడా ఇన్నాళ్ళ నుంచి కూడా చూడ్డానికి అద్భుతమైన నటన అండ్ అందంగా ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ ఒక పర్టికులర్ టైంలో ఒక కమర్షియల్ బ్రేక్ అనేది రాకపోతే ఎలా ఉంటుంది? కానీ అయినా కానీ ఆయన చేసుకుంటూ వెళ్తున్న విధానం కానీ ఆయన పాత్రలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఎవరో కాదు, రాజేంద్ర కుమార్ గారు. ఇప్పుడు మనతో పాటు కూడా రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. అందరికీ నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వెల్కమ్. చెప్పడానికి నా ఇంట్రడక్షన్ ఏదో కొంచెం తప్పు అనిపించింటే నన్ను క్షమించండి సార్. ఎందుకు తప్పేముంది? ఎందుకంటే అన్ని మూవీస్ చేశారు, అన్ని సీరియల్స్ చేశారు. అలుపెరగని పోరాటం అన్నట్టు కూడా సుమారు 25 ఏళ్ళగా మీ ప్రయాణం అనేది కూడా కొనసాగుతూనే ఉంది. కానీ మీకు రావాల్సిన గుర్తింపు రాలేదని నార్మల్గా మా ఫీలింగ్. దీనికి మీరేమంటారు? 100% కరెక్ట్. గుర్తింపు రాలేదు అన్నది కరెక్ట్ కాదు. గుర్తింపు వచ్చింది. నేను చెప్పాలి అంటే ఫ్రాంక్గా అనేక రకమైన షేడ్స్, హిస్టారికలు, మైథలాజికలు, ఒక పోలీస్ ఆఫీసరు, గుడ్ క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్, అనేక అద్భుతమైన క్యారెక్టర్లు చేశా. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. బట్ మీరు అన్నట్టు బ్రేక్ రాలేదన్నారు చూసారా, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కరెక్ట్, 100% కరెక్ట్. అంటే ఒకటండి, కోర్స్ కొంతమందికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి నాకు ఎందుకు రాలేదు, అది నాలో లోపం ఉంది అని, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పట్లేదు, బట్ కాన్ఫిడెంట్గా అని చెప్తున్నా. నాలో లోపం అయితే లేదు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ని నేను ఫుల్ఫిల్ చేశాను అని నేను అనుకుంటున్నాను. బట్ దేనికైనా కొంచెం ఉండాలంటారు కదా, అంటే అది లేదేమో అనుకుంటున్నా. లక్ అనేది ఈ ఇండస్ట్రీలో అంత ఇంపార్టెంట్ అంటారా? అంటే ఒకటే అండి, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. నేను జనరల్గా ఏంటంటే చాలామంది ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి నేను ఏదో కాసేపు కూర్చుని నా వయసులో అనుభవం కొంచెం చెప్తుంటా, ఎట్లా బిహేవ్ చేయాలిరా బాబు. ఇండస్ట్రీలోనే కాదు, మన లైఫ్లో దేంట్లో అయినా సక్సెస్ కావాలంటే నేను చాలామంది చెప్తా, 4 క్వాలిటీస్ కావాలి మనకి. ఓకే. అంటే ఒక బిల్డింగ్ నిలబెట్టడానికి 4 పిల్లర్స్ ఎలా ఉన్నాయో, మన కెరీర్ నిలబెట్టడానికి 4 క్వాలిటీస్ కావాలి అని నేను అంటుంటాను. చాలామంది చెప్తుంటాను. ఒకటి, ఫస్ట్ ఏదైనా కానీ టాలెంట్ ఉండాలి. రైట్. రెండోది పేషెన్సీ ఉండాలి. తెల్లారిపాటికి వచ్చేసేయాలి అంటే రాదు, పేషెన్సీ ఉండాలి. మూడోది బిహేవియర్ ఉండాలి. ఈ బిహేవియర్ లేకపోతే మీకు టాలెంట్ ఉన్నా ఏదున్నా కానీ తొక్కేస్తారు. ఓకే. గుడ్ బిహేవియర్ ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవించాలి. బిహేవియర్ ఉండాలి. నాలుగోది ఇప్పుడు చెప్పే కదా, లక్, తలరాత కూడా ఉండాలి. ఈ 4 సమపాళల్లో ఉన్నప్పుడే నాకు తెలిసి ఏ ఫీల్డ్లో అయినా ఒక సక్సెస్ రేట్లో ఉంటారని నా అభిప్రాయం. ఓకే సార్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజెంట్ మీరు 2 సీరియల్స్ చేస్తూ ఉన్నారు. 3 సీరియల్స్ చేస్తున్నా. సో ఈ సీరియల్స్ అనేది ప్రయాణం ఎట్లా మొదలైంది సార్? ఎవరైనా కానీ యూజువల్గా కింద స్థాయి నుంచి వెళ్తుంటారు. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్ ఫిలిమ్స్, ఒక నార్మల్గా ఏదైనా మధ్యలో వచ్చినట్టు సీరియల్స్, తర్వాత సినిమా, ఇట్లా ఒక గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది. కానీ మీ విషయంలో మాత్రం కంప్లీట్ రివర్స్ ఉంది. అంటే ఫస్ట్ మూవీస్ నుంచి తర్వాత టర్న్ తీసుకొని ఇక్కడ సీరియల్స్ ఇట్లా చేస్తూ ఉన్నారు. ఎందుకు సార్ ఇలాగా? కరెక్టేనండి. ఎవరైనా మీరు అన్నట్టు ఫైనల్ గోలు మూవీసే, అక్కడికే వెళ్ళాలని కోరుకుంటాడు. నాకు నా అదృష్టం కొద్దికి నేను 97-98లో థియేటర్ ఆర్ట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఇన్స్టిట్యూట్లో ఉండగానే నాకు ఆఫర్స్ వచ్చినాయి. నాకు ఓకే. వస్తే మా గురువుగారు దీక్షిత్ గారు, ఇప్పుడు లేరు ఆయన వద్దు, నీ యాక్టింగ్ ఫినిష్ అవ్వాలి, అయిన తర్వాతే అన్నారు. సరే వదిలేసా. సరే యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయిపోగానే నాకు ఫటాఫట మూవీస్ పడిపోయినాయి. నాకు వరుసనే మూవీస్ వచ్చేసినాయి. స్టార్టింగ్స్ కెరీర్లోనే ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేశా. ఒక ఆది మూవీ, గోదావరి, సింహాద్రి, ఎవడైతే నాకేంటి, అవునన్నా కాదన్నా, ఇవన్నీ పెద్ద మెగా హిట్ మూవీస్. మంచి క్యారెక్టర్స్ కూడా పడిపోయినాయి. అలా దాదాపుగా ఒక 100 మూవీస్ దాకా చేసి ఉంటా. అలాగే భోజ్పురిలో కూడా నేను చాలా అద్భుతమైన క్యారెక్టర్లు చేశాను. కంప్లీట్ విలన్ క్యారెక్టర్లు, చాలా మంచి క్యారెక్టర్లు చేశాను, పెద్ద క్యారెక్టర్. ఓకే.
అయితే ఆ ప్రయాణం అలా సాగుతూ 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 ఉన్న టైంలో చెప్పే కదా ఇది కూడా ఉండాలి, ఒకరినెందుకు దూషించాలి అన్నట్టు ఈ పర్రాష్ట్ర నటుల తాకిడి కొంచెం ఎక్కువైంది అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఓకే. అంటే మన వాళ్ళని ఎంకరేజ్మెంట్, మనవాడు మన ఇంటి పక్కోడు వాడిని ఎంకరేజ్ చేద్దాము అనే ఇండస్ట్రీలో లేదేమో అని నేను అనుకుంటా. బట్ ఇది చూస్తే కొంతమందికి ఏమైనా కోపం రావచ్చు, బట్ నా అభిప్రాయం చెప్తున్నాను. ఏదేమైనా కానీ తర్వాత కొన్ని క్యారెక్టర్లు ఒకే రకమైన క్యారెక్టర్లు, ఒకటే మెట్టు మీద ఉండే క్యారెక్టర్లు వస్తున్నాయి, కానీ 4 మెట్లు ఎక్కిచ్చే క్యారెక్టర్లు రావట్లేదు. ఓకే. సరే అట్లాగే ప్రయాణం చేస్తున్నాను. సరే నా టైం బాగాలేదు, ఒకళ్ళని ఎందుకు దూషించాలనే ఉద్దేశంతో చేస్తూ వచ్చాను. అనుకోకుండా ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక టీవీ సీరియల్ ట్రాక్ పడింది, ఒక సీరియల్ పడింది. ఆ సీరియల్ తర్వాత 1 by 1 సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే దాదాపు 5-6 ఏళ్ళ నుంచి నేను వెనక్కి తిరిగి చూడట్లేదు. ఎప్పుడు చేతిలో 3, 4, 5 సీరియల్స్ కూడా ఉంటుంటాయి. అంటే నాకు ఊపిరాడుకోకుండా సీరియల్స్ రావడం వల్ల నేను మూవీస్కి చేయలేకపోతున్నా, డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఈవెన్ అటు షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ ఇవన్నీ ఆపేస్తున్నాను, బ్లాక్ చేసేస్తున్నాయి. దీన్ని ఆపలేను. ఇంకో ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఏ మాట చెప్పాలంటే, హీరోయిన్ మెయిన్ విలన్ విషయాన్ని పక్కన పెడితే మిగతా ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే, అంటే మూవీస్లో ఉన్న ఆర్టిస్ట్ చూస్తే మూవీస్ కంటే టీవీ సీరియల్ వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుందండి. విపరీతమైన గుర్తింపు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, అమ్మ, మగవాళ్ళు అందరూ గుర్తుపడుతుంటారు మమ్మల్ని. రెండోది, ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం అనుకో, కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి మంత్లీ శాలరీ లాగా, అంటే కంఫర్ట్ లైఫ్. అంటే ఒకేసారి లేపకపోయినా సాఫీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మూవీస్ విషయానికి వచ్చామనుకోండి, ఒక్కొక్కసారి చెప్పలేము, 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 year కూడా గ్యాప్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. చెప్పలేం. చలో ఈ ట్రాక్ నడుస్తుంది, సరే దీన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళినా ఇరగదీసి నన్ను తీసుకెళ్ళి పెద్ద మెయిన్ విలన్ చేయరు, మళ్ళీ అదే మెట్టు మీద ఉండాలి. ఇక్కడ బాగుందని కంటిన్యూ చేస్తున్నాను. బట్ సీరియల్స్ బాగుంది నాకు ప్రస్తుత పరిస్థితుల్లో. ఓకే. ఇంకొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు మెయిన్ ఏంటంటే ఫస్ట్ సినిమాల గురించి వచ్చేద్దాం సార్. సినిమాలలో స్టార్టింగ్ మీ మూవీ ఆకాశ వీధిలో కాదా సార్? యాక్చువల్గా అందులో పైలట్ ఆఫీసర్ నేను అదే ఫస్ట్ మూవీ అనుకుంటా. లే సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ దానికి. అదే మీరు చెప్పింది ఆకాశ వీధిలో. యా. కానీ దీనికి కరెక్ట్గా చెప్పాలి అంటే ఓపెన్గా చాలామందికి తెలియదు. మీరు అనుకున్నట్టు చాలామంది ఆకాశ వీధిలోనే అనుకుంటారు. దీనికి కొంచెం వెనక్కి వెళదాము. అంటే అప్పుడు యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ని కాను. నేను డిగ్రీ ఐ థింక్ 2nd year అనుకుంటా. చదువుతున్న రోజుల్లో మా ఫ్రెండ్ ఒక అతను నగేష్ అని చెప్పేసి అతను సినిమాల్లో ట్రై చేస్తూ ఉండేవాడు. నాకేమో ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే నేను ఏమైనా సినిమా యాక్టర్లు కనిపిస్తారేమో అనే ఉద్దేశంతో, చూద్దాము అనే ఉద్దేశంతో అతనితో కలిసి స్కూటర్ మీద నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ కో డైరెక్టర్ గారు ఇద్దరిని ఇట్లా చూసి, నాయంకు చూసి, నీకు రేపు షూటింగ్ ఉందన్నాడు. నాకు అంటే ఆర్టిస్ట్నే కాదు, అసలు నాకు యాక్టింగ్ అంటేనే ఏమీ తెలియదు, టోటల్ జీరో, అసలు ఏమీ తెలియదు నాకు. షూటింగ్ చూద్దామని వెళ్ళి, షూటింగ్ ఏదో ఆర్టిస్టులు కనిపిస్తారు, యాక్టర్స్ కనిపిస్తారని వెళ్ళా. నన్ను చూసి, నీకు వేషం ఉంది రేపు సారథి స్టూడియో, రేపు మార్నింగ్ వచ్చేసి మంచి వేషం, దాదాపు 15-20 రోజులు ఉంటుంది, చెన్నైలో షూటింగ్ ఉంటుంది, అక్కడెక్కడ అనేసరికి నాకేం అర్థం కాల. ఏదో అక్కడ నాకు తెలియకుండా తలకాయ ఊపేసి వచ్చేసా బయటికి. ఏట్రా వీడు షూటింగ్ అంటాడు, నాకేమో అర్థం కావట్లేదని మా ఫ్రెండ్ అంటే, నేను తిరుగుతున్నారా, సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, నన్ను ఎవడో పట్టించుకోవట్లా, నువ్వు మొట్టమొదటి నాతో వచ్చి వేషం నువ్వు కొట్టేసావురా అన్నాడు. వెళ్ళేది ఒకటి అన్నాడు. సర్లే చూద్దాంలే, వాడు ఏది చెప్తే అది చేద్దామని చెప్పేసి వెళ్ళా. ఆ సినిమా పేరు ఆదర్శం. ఓకే. అశ్విని నా చెప్ప, స్పోర్ట్స్ పర్సన్. యా. ఓకే. అలా చేశాను. అది చేసిన తర్వాత రెండో మూవీ ఏంటంటే ఇట్లాగే అప్పుడు కొంచెం మొదలైంది పిచ్చి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో మోహన్ బాబు గారి సినిమా బ్రహ్మ ఓపెనింగ్కి వెళ్ళా. వెళితే అన్నీ చూసాం, అంత హడావుడి, కొన్ని 100, అప్పుడు ఓపెనింగ్ అంటే విపరీతంగా ఉండే, 100,000 మంది వచ్చేవారు జనాలు. సరే వెళ్ళాను. అక్కడ కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, కో డైరెక్టర్ పిలిచి నీకు సాయంత్రం షూటింగ్ ఉందన్నాడు. ఓకే. మరి అమ్మ ఇదేంట్రా అనుకున్నా అని వెళ్ళా. సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో
ఒక బార్లో ఒక క్యారెక్టర్ మోహన్ బాబు గారితోనే డైరెక్ట్ కాంబినేషన్ డైలాగ్, మోహన్ బాబు గారి కాంబినేషన్ డైలాగు. మోహన్ రాజు అనుకుంటా ఆయన పేరు, హైట్ ఉంటాడు, విలన్ క్యారెక్టర్ దాంట్లో. ఆయన మోహన్ బాబు గారు నేను ఆయన కాంబినేషన్లో బ్రహ్మ అని ఒక సీన్ చేశా. ఓకే, అలా చేశాను. దాని తర్వాత వదిలేసా, చదువుకున్నా, నేను బిజినెస్లోకి వెళ్ళా. నేను యాక్చువల్గా టెక్నికల్ సైడ్, బాలనగర్లో ఇండస్ట్రీ ఉండేది నాకు, మెకానికల్ ఇండస్ట్రీ. 97, 98లో థియేటర్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీ నుంచి మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ని నటీనటులకి యాక్టింగ్ ఇన్స్టిట్యూటు యాడ్ చూసి, అంటే అప్పుడు ఆ యాక్ట్ చేసిన దానికి వీటికి దాదాపు 9 years 10 years గ్యాప్ ఉంది. అసలు పట్టించుకోలే, వదిలేసా. అది నా ప్రొఫెషన్ కాదులే, నా ప్రొఫెషన్ అని చెప్పి. మళ్ళీ ఆ యాడ్ చూసేసరికి నాకు ఎక్కడో ఎందుకు చూద్దాం అని చెప్పేసి అప్లై చేశా. మా గురువు గారు దేవదాస్ కనకాల్ గారు, అదే రాజీవ్ గారు, దేవదాస్ కనకాల్ గారు, లక్ష్మీ దేవదాస్ కనకాలు, భిక్షు గారు, దీక్షిత్ గారు మా గురువులు. అలా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం. మీ బ్యాచ్లో ఎవరున్నారు సార్ అప్పుడు? అంటే ఇప్పటికీ ఒక ఆర్టిస్ట్గా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూపర్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పా ఇంతకుముందు. సరే, ఆ ఉదాహరణ పక్కన పెడదాము. మా బ్యాచ్లో 72 మంది అండి. ఓకే, 72 members మా స్టూడెంట్స్ మేము. ఆ స్టూడెంట్స్లో ఫైనల్ అయిపోయిన రోజున ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాము. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు క్లాప్ కొడతారు, మెయిన్ క్యారెక్టర్ ఒకటి అనుకుంటున్నారే కానీ అస్సలు నేను, మీరు నమ్మండి నమ్మకపోయినా అక్కడ ఊహించలా మన దాకా ఎందుకు వస్తుంది ఇది అని. కానీ సడన్గా రేపు షూటింగ్ రేపు ఉందనగానే దీక్షిత్ మాస్టర్ వచ్చి, రాజేంద్ర మంచి డ్రెస్ రెడీ చేసుకో, రేపు షార్ట్ ఫిలిం నువ్వే హీరో, అక్కినేని నాగేశ్వరరావు నీ మీద క్లాప్ కొడతారనగానే అస్సలు నేను నమ్మలేకపోయా. అసలు నేనేంటి అనుకున్నా, ఇప్పుడు మాట్లాడుతుంటే నా రోమాలు. అయితే అలా అక్కినేని నాగేశ్వరరావు నా మీద క్లాప్ కొట్టారు. అంటే నేను అనుకుంటాను, మరి బెస్ట్ స్టూడెంట్ అనే కొట్టుంటాడు కదా, నన్ను హీరో పెట్టుంటారు. ఆయన బెస్ట్ స్టూడెంట్ అని చెప్పలేదు కానీ బెస్ట్ స్టూడెంట్ అయితేనే కదా ఆయన నా మీద స్పెషల్గా కేర్ తీసుకున్నారు. అలా అదృష్టం కొద్దికి నాగేశ్వర చేతుల మీదుగా క్లాప్ కొట్టారు. తర్వాత కొంతమంది ఉన్నారు కానీ నాకు తెలిసి ఒక 5-6 మంది ఉన్నారేమో అని నాకు తెలియదు. గిరిధర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను మూవీస్ అయి చేస్తుంటాడు. ఇంకా ఏదో చిత్తగా ఏదో వేషాలు వేస్తున్నారు కానీ, అంటే గర్వంగా మాకు చెప్పగలను ఫ్రాంక్గా ఆ 72 బ్యాచ్లు నేను ఒక్కడే కాస్త నిలబడ్డా నేను అనుకుంటున్నా. ఓకే సార్.